మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల్లో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. ములుగు జిల్లా మంగపేటకు చెందిన 4 వ్యక్తులు మహారాష్ట్రలోని సిర్వంచ గ్రామ సమీపంలో ఓ ఇంటి పరిసరాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. అయితే అక్కడి నుండి గుప్త నిధి తీసుకొచ్చి స్వగ్రామంలో పాతిపెట్టినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. పంపకాల్లో తేడాలు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు గుప్త నిధుల తవ్వకాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లా చెప్పింది ఎవరన్నా గోల్డ్ దొరికిరా అన్నారు కదా, ఎవరు వాళ్ళు చెప్పిర్రా? మరి వాళ్ళ వాళ్ళని కూడా పిలిపిరా? అందరం కలిసి మాట్లాడదాం. నా దగ్గరకు వచ్చి నువ్వు అడుగుతున్నావు కదా, వాళ్ళని కూడా పిలిపిరా? అదే అదే అంటానండి, అబద్ధం అవసరం లేదులే కానీ ఒకటి చెప్పాను. ఆల్రెడీ స్టేషన్ లో తెలిసింది, సార్ పిలిపించిండు, సార్ మాట్లాడిండు, అయిపోయింది. మళ్ళీ వాళ్ళు మీతో చెప్పుడు నాకు అర్థం కాదు. సార్ తో మాట్లాడిన ఎస్ఐ గారితోనే మాట్లాడినా, పిలిపించిండు, అయిపోయింది. సార్ ఫోన్ చేస్తా రా అన్నాడు, ఏదో మాట్లాడిండు సార్ గానీ వాళ్ళని పిలిపించి అడుగుతాను. మరి వాళ్ళు పోలేదట స్టేషన్, వెళ్తే వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారంటే వాళ్ళు పోలేదండి. అది తెలియదండి. సార్ చెప్పినాం మేము, సార్ గొప్ప చెప్పినా అయిపోయింది. ఆల్రెడీ తీసుకుపోయిండ్రు వాళ్ళు, చూపించుకొని వచ్చిండు. ఇక్కడ మంగపేట తీసుకుపోయిండ్రు ఎస్ఐ గారు, నాగారం కూడా తీసుకుపోయిండ్రు. అది ఉన్న ప్లేస్ వీళ్ళిద్దరు ముగ్గురు కూడా పెట్టిరట. అలా ఏందంటే ఏం తీసుకుపోయి చూపెడితే బాబుని ఫోన్ చేస్తారా అన్నారు. ఆ సార్ ఫోన్ చేయడం వాళ్ళని పిలిపి ఈ బోగడి ముండా మొత్తం అక్కడెక్కడ మొత్తం కరెక్ట్ కాదు. ఆమె మొగుడు ఉన్నాడు, ఆమె కారు ఉన్నది, ఆమె భర్త ఉన్నాడు, ఆమె అల్లుడు ఉన్నాడు. ఇదేనా పద్ధతి? నువ్వు పోరాన్ని దొంగతనాలు తీసుకుపోయినావు, అల్లుడును భర్త ఇద్దరు పోయినట కారు వేసుకొని. ఇప్పుడు మనం ఇంట్లో నలుగురు, ఇప్పుడు మీ నలుగురు మాట్లాడుతున్నాం, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇదేదో ఉంటేనే వీళ్ళు నలుగురు మాట్లాడిన కాడికి అత్తదా రాదా? పోయి నేను ఒకడు మీ నలుగురు మాట్లాడు అంటే నేను మేనత్తనానో నాకు వచ్చింది, తల్లి కదా అని ఈమెకు వచ్చింది. మరి నాకు కొద్దిగా భయం ఉండాలి కదా, నా పిల్లగాని ఏమంటారు అని నేనే కొద్దిగా అనిగి ఉండాలి. ఆమెకు భయం లేకుండా ఇయ్యి అయ్యి 5 లక్షలన్నీ దాన్ని అయ్యి 5 లక్షలన్నీ ఫస్ట్ మా బండి కిరాయికి రమ్మన్నాడు సార్. రమ్మంటే మీ ప్రేమ బండి కిరాయికి రాని అంటే పోయినాం సార్. ఎక్కడికంటే మహారాష్ట్రం పోవాలి ఇట్లా సంగతి అని అంటే, దేనికంటే ఇట్లా కిరాయికి రారాదు అని అంటే పోయినా సార్ కిరాయికి. ఆడికి పోయినాక ఇక ఆ సంగతి తెలిసినాక ఆయన అన్నాడు కదా, ఇట్లా చెంబు ఉన్నది నీకు కూడా అలా బాగా ఇస్తా అని అంటే ఆ చెంబు బయటికి తీసిండు సార్. తీసినాక మళ్ళీ ఆడి నుంచి పట్టుకొని వచ్చి ఇంటికాడ దాన్ని మళ్ళీ పాతి పెట్టినాం సార్. పాతి పెట్టినాక తీసినాక దాంట్లో పూజలు చేయాలి, పునస్కారాలు, ధన చార్జ్ ఉన్నది అని కోళ్ళు ఒక 3 రోజులు కోళ్ళు కోపించిండు సార్. 3 కోళ్ళని కోసినాం సార్, రోజుకో కోడి. 3 కోళ్ళని కోసినాక మళ్ళీ అది తీయమంటే అది ఇట్లా అది తీయొద్దు నేను తర్వాత తీస్తా అని మళ్ళీ అట్నే ఉంచిండు సార్. ఉంచినాక ఏమైందంటే మళ్ళా ఆ బిల్లలన్నీ తీసుకున్నాడు సార్. అలా ఉట్టిదే ఉన్నది ఏమి లేదు అని మళ్ళీ అబద్ధం చెప్పిండు సార్. మళ్ళీ బిల్లలు ఉన్నాయని మళ్ళీ చెప్పిండు సార్. ఇవన్నీ జోకించుకొచ్చిండు సార్. జోకించుకొచ్చినాక ఒక్కొక్కటి 23 తులాలు ఉన్నది సార్. ఒక బిల్ల 23 తులాలు ఉన్నది. మాకు అంటే ఇయ్యనంటాడు సార్. నువ్వు ఎక్కడ సిఐకి చెప్పుకుంటావు, ఎస్ఐకి చెప్పుకుంటావా, చెప్పుకోపో, పోదాంపా నేను వస్తా అని అంటాడు సార్. మా పరిస్థితి ఎట్లా? ఇప్పుడు డీజిల్ పోసుకొని మా పైసలు పెట్టుకొని తిండి తికానా లేకుండా మేము తిరిగినాం సార్. అయితే నేను ప్రేమ ఎక్కడికి రా బండి కారు కిరాయికి అడుగుతాను అని నేను అన్నా. అంటే మహారాష్ట్రం పోవాలక్క అర్జెంటు అన్నాడు. అంటే ఎందుకురా నాకు చెప్పండి దారా అని అంటే, నేను వచ్చినాక చెప్తాక్క, మీరు బాగుపడతారు నా మాట వింటే మంచిగా అని అన్నాడు. అనేటంటే సరేలే అని నేను అన్నా. సరే మరి జాగ్రత్త పోయి రాండ్రా అని చెప్పినాక ఏమైంది, పోయినాక అడిగిపోయినాక ఇటు సంగతి అని నాకు చెప్తుంది. మరి బంగారం అంటే మంచి ఉంటుంది, షెడ్ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పినాక తీసుకొని వచ్చినాక మా ఇంటికన్నా పెట్టిరు. 3 అయింది, తెల్లారుజాను 3 అయినాక లతన్న అమ్మాయి అన్నది, లత అన్నది కదా, మరి పంచుకుందాం పట్టు, మళ్ళీ ఆడిడ పెట్టుడు ఎందుకు, మనకి తెచ్చినప్పుడు ఏం కాలే కదా మనకి అనేసి నేను చెప్పిన. లత అన్నది నేను అన్నాక లేదు దాని మీద ధనపిశాచి ఉన్నది అక్క, దాన్ని 3 కోళ్ళం కోయాల 3 రోజులు కోసినాక మనం తల ఇంత ఎవరి దాన్ని పంచుకుందాం, నేనే పంచిస్తా, మీరేం బాధపడకుండా, దాని మీద ధనపిశాచి ఉంది, ఏమన్నా అయితే రేపు రక్తం కక్కుని సత్తారు, రేపు ఏదన్నా ఎట్లయినా నన్ను అంటారు అనేసి అని అన్నాడు. అంటే నేనన్నా కదా, మరి ఏమోరా మీ ఇష్టం, మీరు తెచ్చిన వాళ్ళు మీ ఇష్టం అనేసి నేనన్నా. తెచ్చిన వాళ్ళు మీ ఇష్టం, మరి ధనపిశాచి ఉందంటారా, రేపు ఏది ఎట్లయినా ఎట్టలతా వద్దులే, ఇదొకసారి మరి ఉందో అటు తెలిసినోడు వానికి కనపడుతుంది అన్నాడు, బంగారం నాకు కనపడుతుందని మిమ్మల్ని తీసుకొని పోయిండు. మరి వాని మాట వినకపోతే ఎట్లా, వాని మాట వినుండి అని నేను చెప్పినాక నా మాట విని పట్టుకుపోయి వాళ్ళ ఇంటికన్నా పెట్టుకున్నాడు. పప్పటి చెట్టు కింద దోమి పెట్టుకున్నాక 3 రోజులు 3 కోళ్ళం కోపించండి సార్.
మూడు కోపించినాక మరి ఏమైంది పంచవా అని లత అడిగింది. అడుగుతున్నాడు కదా, దాని మీద ఇంకా శక్తులు పోలేదు. శక్తులు పోయినాక నేనే పిలిచి పంచుతా అని అన్నాడు. అట్టనే గడిచిపోయింది సార్. అట్నే 3 నెలలు 4 నెలలు గడిచిపోయినాక సప్పుడు చెక్కున్నారు. మళ్ళీ మేము గట్టిగా అందరం కలిసి అడిగితే కమలాపురం తీసుకురండి సార్, మమ్మల్ని అందరిని ఒట్లల్లో పెట్టించిండు. ఎవరో చెప్పొద్దు చేయొద్దని ఒట్లు పెట్టించిండు. ఒట్లు పెట్టించినాక మేము ఒట్లు పెట్టాం. అది మాకు